హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఐకియాకి వచ్చాము. అవును, ఐకియాలో నాకు మెడలోని అని చెప్పేసి ఒక ఐటెం దొరుకుతుంది. అది చాలా బాగుంటుంది. స్పెషల్లీ దానికోసమే మేము ఈరోజు ఐకియాకి వచ్చాము. మాకు ఇక్కడ సెకండ్ విజిట్ ఉండే ఈరోజు డాక్టర్తో ఐ అపాయింట్మెంట్కి. సో అక్కడి నుంచి చూస్తే ఇదే దగ్గరలో ఉంది. ఇంకా అందుకనే ఇక్కడికి వచ్చాము. ఇండియాలో కూడా ఐకియా ఇప్పుడు చాలా బాగుందని విన్నాను. నేను ఎప్పుడు ఇండియాలో విజిట్ చేయలేదు. బట్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ దొరుకుతుందా అని చెప్పి నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్. ఇండియాలో కూడా ఉందా లేదా అని చెప్పి. అండ్ ఇక్కడికి వచ్చాక ఈ ట్రాలీ అయితే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనకి ప్లేట్స్లో ఇస్తారు కదా. సో ఆ ప్లేట్స్ అన్నీ మనం క్యారీ చేయడానికి కొంచెం కష్టము. అందుకని ఇక్కడ ట్రాలీ అయితే తీసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అర్థమైంది ఏంటంటే, నేను అనుకున్నన్ని ఆప్షన్స్ అయితే లేవు బ్రేక్ఫాస్ట్లో. అంతకుముందు చాలా ఉండే, బట్ ఈ కోవిడ్ తర్వాత నుంచి చాలా చేంజ్ అయింది. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ఎగ్ అండ్ పొటాటో తీసుకున్నాము. బేకన్ అండ్ సాసేజ్ ఉంది కానీ అది మేము తినము. అందుకని జస్ట్ ఎక్స్ట్రా ఎగ్ అండ్ పొటాటో తీసుకున్నాము. చాక్లెట్ కేక్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ప్లీజ్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ సూప్ కూడా బాగుంటుంది. క్రీమీ టొమాటో సూప్ బాగుంటుంది. సో అది ఎప్పుడైనా సరే ఆ సూప్ ఉంది అంటే మాత్రం నేను మిస్ అవ్వను. లక్కీగా ఈరోజు ఆ సూపే ఉంది. మన ఇండియన్ సమోసా కూడా పెట్టారు బ్రేక్ఫాస్ట్లో ఇక్కడ. కానీ నాకెందుకో వీళ్ళకి మనం చేసేంత రాదు కాబట్టి నేను అది తీసుకోలేదు. గార్లిక్ బ్రెడ్ అండ్ మెడలోని అయితే తీసుకున్నాను. బిల్లింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది. జస్ట్ ఆవిడ మన ఐటమ్స్ కౌంట్ చేసేసి చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి జస్ట్ మాకు $10 పడింది. చాలా తక్కువ, అట్ ద సేమ్ టైం హెల్తీ. కాఫీ అండ్ టీ కూడా దొరుకుతుంది. గుడ్ ప్లేస్ ఫర్ కాఫీ అండ్ టీ లవర్స్. బట్ మేము కాఫీ టీ కూడా పెద్దగా తాగము. సో అందుకనే మేము తీసుకోలేము. వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. అంత స్నో పడట్లేదు, అట్ ద సేమ్ టైం అంత చల్లగా కూడా లేదు, బట్ సన్నీగా కూడా లేదు. ఇట్ వాజ్ ఎ రియల్లీ లవ్లీ మార్నింగ్. ఈ సూప్లో వచ్చేసి నేను గార్లిక్ బ్రెడ్తో తింటాను యూజువల్గా. చాలా బాగుంటుంది. అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్స్లో మనకి సాల్ట్ అండ్ పెప్పర్ వాళ్ళు యాడ్ చేయరు, సపరేట్గా ఇస్తారు. మనమే మనకు కావాల్సినట్టు సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి. తక్కువలో చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఈజీగా అయిపోతుంది. ఈ మెడలోనీస్ అయితే నాకు ఇంట్లో ట్రై చేయాలని చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే నాకు అది ఎవ్రీడే పెట్టినా కూడా నేను తింటాను మెడలోనీస్. నేను డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి చూస్తాను. అది వచ్చేసి జుకిమీతో చేస్తారు. జుకిమీ అండ్ చీజ్ అనుకుంటా. సో నేను డెఫినెట్గా ట్రై చేసి మీకు రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను. మొత్తానికి మొత్తం ఫినిష్ చేసాం ఇద్దరం.